మృగశిర కార్తిని పురస్కరించుకొని చేపల మార్కెట్లు మొత్తం కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి కనపడుతుంది. నిన్న సాయంత్రం నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు ఎవరైతే మృగశిర కార్తి నాడు చేపలు తినాల ఉద్దేశంతో కూడా ప్రతి ఒక్కరు కూడా చేపలు తీసుకోవడానికి మార్కెట్లకు క్యూ కడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే వేసవికాలం ముగిసిన తర్వాత వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యం కూడా నిన్న మొన్నటి వరకు కూడా ఎండ తీవ్రత ఎక్కువ ఉండి ఈరోజు చల్లదనం వచ్చిన నేపథ్యంలో చేపలు తినడం వల్ల కూడా ఆరోగ్య సమస్యలు బాగుంటాయని, ముఖ్యంగా కూడా గుండె జబ్బులు, అస్తమా లాంటి వ్యాధులు పోతాయన్న ఉద్దేశంతో కూడా అప్పటి కాలం నుంచి కూడా చేపలు తినే ఆనవాయితీగా వస్తుంది. దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికీ ఆచరిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం పానగల్ దగ్గర ఉన్నటువంటి చేపల మార్కెట్ దగ్గర ఉన్నాం. మొత్తం కూడా పొద్దున్న నుంచి ఉదయం నుంచి కూడా ప్రజలు బారులు తీరినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ముఖ్యంగా కూడా ఎవరైతే వ్యాపారులు ఉన్నారో వ్యాపారులు కూడా వీళ్ళకు తగ్గట్టుగా వీళ్ళకు కావాల్సిన తగ్గట్టుగా ఇక్కడ చేపలు తీసుకొచ్చినటువంటి పలు రకాల చేపలు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. కొంత వ్యాపారం ఏ విధంగా ఉంది, వ్యాపారానికి సంబంధించిన సేల్స్ ఏ విధంగా ఉన్నాయి తదితరాలు తెలుసుకోవడానికి వ్యాపారానికి సంబంధించిన వ్యాపారులు ఉన్నారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంది ఈ సంవత్సరం సేల్, ఎట్లా ఉంది పోయిన సంవత్సరం సేల్ ఉంది, సేట్ల విషయాలకు వచ్చేస్తాం కూడా వ్యాపారులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ఎట్లా సేల్ ఎట్లా ఉంది? ముందుగా ఆర్టీవీ ప్రేక్షకులకి మృగశిర కార్తి శుభాకాంక్షలు. సేల్స్ ఈ సంవత్సరం కొద్దిగా డౌన్గానే ఉన్నవి. ప్రతి సంవత్సరం కింద అమ్మే వాళ్ళకు తెలియదు, తినే వాళ్ళకు తెలియదు, కానీ ప్రతి సంవత్సరం అమ్మకాలు తగ్గుతూ ఉన్నాయి. కానీ పర్వాలేదు. రేట్ల విషయానికి వస్తే పోయినసారితో పోలిస్తే ఈసారి కాస్త రేట్లు ఎక్కువగానే ఉన్నవి. పోయినసారి 200, 220 ఉంటే ఈసారి 250గా ఉంది కట్ల అనేది. కొరమే 450 ఉంటే 500గా ఉంది. ప్రస్తుతానికి ఇక్కడ డిమాండ్ ఏ విధంగా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రామం ఎన్ని రకాల చేపలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి? దాదాపు 10 నుంచి 15 రకాలు అందుబాటులో ఉన్నాయి. బొచ్చలు కానీ, రాగండిలు, కొరమేన్లు, బుడదమాట, రొయ్యలు, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఎక్కువ మృగశిర కార్తి జనాలు ఎక్కువగా ఏ చేపలు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు? బొచ్చలు కానీ, కొరమేను కానీ, బుడదమాట ఇవి తీసుకోవడానికి ఎక్కువ. చికెన్ చేప మంచిదని తింటామండి. ఎట్లా ఉన్నాయి సార్ రేట్లు? ఎట్లా ఉన్నాయి రేట్లు? కొరమేను 400, 450. ఆ బొచ్చ అయితే మామూలుగా బొచ్చ కానీ రవ్వ కానీ 200, 250. మీ చిన్నతనంలో కూడా ఎట్లా ఉండేది సార్? అప్పుడు మేము డైరెక్ట్ పట్టుకొని వచ్చేది ఊళ్ళలో చెర్లనే. మా పెద్దలు పట్టుకొచ్చేది, లేవు ఊళ్ళు ఎవరైనా పట్టుకొచ్చినా కానీ తీసుకొని తినేది. అప్పుడు చాలా తక్కువ ఉండే. 50 రూపాయలు, 50 ఎక్కడిది, 20 రూపాయలు, 30 రూపాయలు. అంటే మీ చిన్నతమ్మ నుంచి కూడా ఈ మృగశిర కార్తి రోజు కూడా మా పెద్దల ఆనవాయితీగా కోడైనా కోసుకునేది, నాటుకోడైనా అప్పుడు బయలర్ లేకుండే, నాటుకోడైనా కోసుకునేది. సేల్స్ కూడా అదే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే కొరమేను బుడమల్లని న్యాచురల్గా దొరుకుతుంటాయి కాబట్టి పెంచారు. అది దానికని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మొత్తం ఈ చేపలు మొత్తం ఎక్కడి నుంచి తీసుకొచ్చే మన ఇక్కడ చుట్టుపక్కల చెరువులకి మొత్తం కృష్ణ వాటర్, డ్రింకింగ్ వాటర్ నుంచి ఇస్తాం. మేము కూడా జనాలని వాళ్ళని చూసుకొని తెచ్చుకుంటాం. చూస్తే మార్కెట్లో చాలా హెవీగా ఉన్నాయి. ఈరోజు అందరం కూడా మటన్, చికెన్ల కంటే ఎక్కువగా ఈరోజు చేపల కోసం రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే వేసవి నుంచి మనం వర్షాకాలంలోకి ఎంటర్ అయ్యేటువంటి రోజు ఇది మృగశిర కార్తి. ఈ రోజు మనం ఇంతకాలం వేసవిలో ఉన్నాం, అధిక ఉష్ణోగ్రతలు తట్టుకొని ఉన్నాం. మరి సడన్గా మనకు వర్షాలు వచ్చేసి వాతావరణ ఉష్ణోగ్రత కూడా డౌన్ అవుతుంటాయి. దాన్ని మెయింటైన్ చేయడం కోసం చేపలు తింటే శరీరంలో ఉష్ణోగ్రత కూడా ఈక్వల్గా మెయింటైన్ అవుతుందని చెప్పేసి మన పూర్వీకుల నుంచి మనకు వస్తున్న ఆచారం. ఈరోజు అంతేకాకుండా చేపలు అనేవి అధిక పోషకాలు ఉన్నటువంటి ఆహారం కాబట్టి ముఖ్యంగా ఈరోజు అందరం కూడా రావడం జరిగింది. మార్కెట్ మాతో పాటు మా మిత్రులు, బంధువులు అందరం కూడా వచ్చినాం కాబట్టి కలకల్లాడుతుంది. ఇప్పుడు బంధువులు, మిత్రులు వచ్చారు. మీ చిన్నతనంలో అప్పుడు మృగశిర కార్తులు, అప్పుడు మీరు చేపలు ఇప్పుడు అంటే మార్కెట్లోకి వచ్చి చేపలు తీసుకెళ్తున్నారు సార్, అప్పుడు ఎట్లా ఉండే మీది? అప్పుడు మా ఊళ్ళల్లో ప్రతి చెరువులో చేపలు ఉండేది. ప్రతి చెరువులో ఇట్లా మార్కెట్లో కాదు కానీ అప్పుడు చూస్తే మనకు ఊళ్ళల్లో ఈ చెరువు చేపలు కూడా ఈ సీజన్లో పట్టడానికి చేసేది. ఊళ్ళలో మా బావులలో కూడా చేపలు దొరికేది. బావులు పెద్ద బావులు ఉండేది, బావులలో కూడా చేపలు దొరికేది. ఆ విధంగా మేము ఒకరు బావులు ఉంటే చుట్టుపక్కల కుటుంబాలు కూడా పంచుకోవడం జరిగేది. శాస్త్రానికి విరుద్ధ తినాలి కాబట్టి అని చేపల్ని ప్రత్యేకంగా లోతు బావులు ఉండేది. అప్పుడు మోటార్లు పెట్టాం కాబట్టి నీళ్ళు ఎక్కువగా ఉండేది. ఆ నీళ్ళల్లో ఈ కొర్రమేళ్ళు, బురద మంటలు పుష్కలంగా ఉండేది. అప్పుడు అవి పట్టుకొని అందరం కూడా పంచుకొని తినడం జరిగేది. ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా జనాభా పెరిగింది, ఎక్కువ అవసరం కూడా వచ్చింది. బావులు లేవు, అన్ని బోర్లు వచ్చేసినాయి. ఈత కొట్టడానికే బావులు లేని పరిస్థితి ఏర్పడదు కాబట్టి ఇప్పుడు మార్కెట్ నిలబడడం జరిగింది. కూడా ఇప్పుడు అప్పుడు బావులలో పెట్టి చేస్తున్నట్టు టేస్ట్ విషయానికి వస్తే అప్పటికి ఇప్పటికి మీ చిన్నతనంలో ఇప్పటికి డిఫరెంట్
టేస్ట్ మీద కంపల్సరీగా ఇది తేడా ఉంటుంది. అప్పుడు ఎందుకంటే నాటే ఇప్పుడు మనం కోళ్ళ విషయం చూస్తే నాటుకోడు కానీ బ్రాయిలర్ కోడి కింద తేడా ఉంటుందో ఇవన్నీ కూడా మరి పెరిగే జనాభా సరిపోవాలి కాబట్టి శాతంలో పెంచుతున్నారు. అధికమైన ప్రోటీన్లు అవి ఫీడ్ పెట్టేసి పెంచుతున్నారు కాబట్టి తక్కువ గ్రోత్లో అవి ఒక సంవత్సరం రావాల్సిన వెయిట్లు 3 నెలలకి వస్తున్నాయి. కాబట్టి అదే రేంజ్లో టేస్ట్ కూడా 12 నెలలకు 3 నెలలు తగ్గింది కాబట్టి టేస్ట్ కూడా ఆ విధంగా తగ్గడం జరిగింది వాస్తవం చెప్పాలంటే. చాలా మంది పునశ్చర కార్తీ అంటేనే కూడా చేపలకు ఫేమస్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు చేపలు తింటే చాలా ఆరోగ్యంగా ఉంటుందని కూడా చెప్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కిషన్తో అచ్యుత్ RTV నల్గొండ.